నమస్తే, వెల్కమ్ టు 7 Hills TV బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పండుగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ. యాదవరి మండలంలో కత్తులతో దాడిలో 3 మహిళలకు తీవ్ర గాయాలు. $15 లక్షలతో లేప్రసీ వార్డు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. సమాజానికి సమాచారం చేరవేసే జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. లోక్సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటా వ్యాపించింది. మంత్రి నారా లోకేష్. మధ్యాహ్న భోజనంలో బల్లిపడి విద్యార్థులకు అస్వస్థత. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు సిఐ అమర్నాథ్. రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుందని ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు నగరపాలక పరిధిలో 35వ వార్డు కయనికట్టు వీధిలో కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి వృద్ధులకు పెన్షన్లు సొమ్ములను అందించారు. పెన్షన్ సొమ్ములు ఎంత వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారో తెలుసా అంటూ లబ్ధిదారులతో ఆప్యాయంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దేశంలో ఎక్కడ లేని విధంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 4000 రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక పరిధిలో 16,032 మందికి 7.11 కోట్లు మంజూరైందన్నారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పి నరసింహప్రసాద్, చూడ చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ మేయర్ ఎస్ ఆముద, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, సహాయ కమిషనర్ అవినేని ప్రసాద్, ఎంహెచ్ఓ లోకేష్, మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నగర కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. భూ తగాదాల కారణంగా మహిళలపై ఓ వ్యక్తి విచక్షణ రహితంగా కత్తితో దాడి చేయడంతో 3 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా యాదవరి మండలం ఆరిమాకులపల్లిలో 2 వర్గాల మధ్య గత కొంతకాలంగా భూ తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో పొలానికి విద్యుత్ సౌకర్యం కోసం చిత్తూరు విద్యాశాఖ కార్యాలయానికి వచ్చిన మహిళలపై అదే గ్రామానికి చెందిన భాస్కర్ నాయుడు విచక్షణ రహితంగా కత్తితో దాడి చేయడంతో 3 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గాయపడిన మహిళను వెంటనే 108 వాహనం ద్వారా చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అందరికీ నమస్కారం. నేను చిత్తూరు రూరల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. ఈ రోజు ఉదయం 11:30 నుంచి 12 గంటల మధ్యలో చిత్తూరు టౌన్లోని గిరింపేట దగ్గర ఉన్నటువంటి సబ్ డివిజనల్ ఇంజనీరింగ్ ఆఫీస్ వద్దకు యాదవ మండలం అరిమాకులపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ నాయుడు మరియు అదే గ్రామానికి చెందిన వారి సమీప బంధువులైనటువంటి సులోచన, సరస్వతి, లక్ష్మి, ఈ ముగ్గురు కూడా ఈ బోర్ మ్యాటర్ సర్వీస్ సంబంధించి
PGRS లో పెట్టుకున్న పిటిషన్ విచారణతో అక్కడ రావడం జరిగిందని, ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా అక్కడున్న జేఈ గారి రూమ్లోనే గొడవ చేసుకుంటుంటే వారు ఆ గొడవను ఆపే ప్రయత్నించినా కూడా వినకుండా టక్కని భాస్కర్ నాయుడు తన ముందే తెచ్చుకున్నటువంటి కత్తితో ఇద్దరు లేడీస్ ని కత్తితో కొట్టడం జరిగింది. కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం 15 లక్షల రూపాయలతో లెప్రసీ వార్డును జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురుజల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో లెప్రసీ వార్డు శిథిలావస్థకు చేరుకుందని, దీనిని ఆధునీకరించాలని ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకురావడంతో ఇందుకోసం 15 లక్షలు కేటాయించి ఈ వార్డును రోగులకు అనుగుణంగా అన్ని వసతులతో ఆధునీకరించామన్నారు. అనంతరం అక్కడున్న రోగులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చూడ చైర్మన్ కటారి హేమలత, చిత్తూరు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు గురజాల సురేష్, రమేష్, పలువురు వైద్యులు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ జనమ, ఉమామహేశ్వర జనమ, వాణీగంధగర్భాయ జనమ, శశీపురంధరాయ జనమ, అరుంధదేవస్థాయ జనమ, అయముహూర్త సుముహూర్తోస్తు నక్షత్రం దేవేంద్రియం ఇదమాసావేక్షణం అందరికీ నమస్కారం. ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో లెప్రసీ వార్డ్ రెనోవేట్ చేయడం జరిగింది. 2 నెల 3 నెలల ముందు నేను, ఎమ్మెల్యే గారు, మిగతా ప్రజాప్రతినిధులు, అపోలో మేనేజ్మెంట్, సూపరింటెండెంట్ గారు, డిఎంహెచ్ఓ, డిసిహెచ్ వాళ్ళు విజిట్ చేసేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సుమారుగా 30 నుంచి 40 లెప్రసీ పేషెంట్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కోసం సరే ఫెసిలిటీస్ లేవు. సో ఇక్కడ రెనోవేషన్ అవసరం. అదే దృష్టిలో పెట్టి ఇక్కడ రెనోవేషన్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 12 నుంచి 15 లక్షల రూపాయలు నిధులు పెట్టి ఈరోజు ఇది పూర్తి చేయడం జరిగింది. ఇంకా కాకుండా ఇక్కడ హెల్త్ సిబ్బందికి కొన్ని హెల్త్ ఎక్విప్మెంట్స్ కూడా అవసరం ఉన్నాయి, సుమారుగా 5 లక్షల వరకు. అవి కూడా ఒక వారంలో కొని ఎలా మనం లెప్రసీ పేషెంట్స్కి సాయం చేయగలుగుతాము, వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము, వాళ్ళ కోసం మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేయగలుగుతాము. సో ఆ దృష్టితో మనం ముందుకు వెళ్ళాము. సో హాస్పిటల్ హెల్త్ పరంగా సమాజానికి సమాచారాన్ని చేరవేసే జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి లెప్రసీ వార్డును పరిశీలించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నందు జర్నలిస్టుల మెడికల్ హెల్త్ చెకప్ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జర్నలిస్టులకు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులకు ఆరోగ్య పరీక్షలు అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. జర్నలిస్టు కుటుంబాలు ఈ అవకాశాన్ని ప్రభుత్వం నిర్వహించే మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఓ పద్మాంజలి దేవి, డాక్టర్ ఉషా చరణ్, అపోలో డాక్టర్లు, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేలాయుధం తదితరులు పాల్గొన్నారు. ఎక్స్పర్ట్స్తో మీరు కన్సల్టేషన్ చేయాలి. తర్వాత డే టు డే మనం మీ యాక్టివిటీస్, కొంచెం రిలేటెడ్ యాక్టివిటీస్, దీంట్లో కూడా మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది అండ్ మీరు ఇంకా బాగా సర్వీస్ ఇవ్వగలుగుతారు. సో ఈ సందర్భంగా నేను
డిస్ట్రిక్ట్ DPR వాళ్ళ టీం మరియు జర్నలిస్ట్ ఎవరు కోఆర్డినేట్ చేస్తారు యాజ్ వెల్ యాజ్ అపోలో మేనేజ్మెంట్ అందరికీ నేను ఆడియో చేస్తాను. అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంట్ లో జరిగిన చర్చ మొత్తం టీవీలో చూశానని ఉత్కంఠ రేపిందని అమరావతి చరిత్ర సంస్కృతి ఆవశ్యకత సభ్యులు వివరిస్తుంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్కబొడ్చుకున్నాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోనే వివిధ పార్టీలు నిలవడం 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టిందని లోక్సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటికీ మరోసారి పరిచయమైందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజాస్వామ్య దేవాలయం పార్లమెంటులో చరిత్ర సృష్టించిన అమరావతి చట్టబద్ధత బిల్లు చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడం వారి ద్రోహ బుద్ధికి నిదర్శనమన్నారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిలో ఒక్క ఇటుకను తొలగించలేడని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోలేడని, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ శాశ్వతం, నా రాజధాని అమరావతి అజరామరం అని మంత్రి తెలిపారు. బల్లిపడిన మధ్యాహ్న భోజనం తిన్న పలువురు విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరు నగరి కాంపౌండ్ మున్సిపల్ స్కూల్లో చోటు చేసుకుంది. వెంటనే విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్న భోజనంకు సంబంధించి సాంబార్లో బల్లిపడిన విషయాన్ని గుర్తించిన నిర్వాహకులు పిల్లలకు వడ్డించారు. ఈ సాంబార్తో భోజనం తిన్న విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించి భోజన నిర్వాహకులపై మండిపడ్డారు. డాక్టర్లు పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలపడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈడ స్కూల్లో మిడ్ డే మీల్స్ ఈరోజు లంచ్ అవర్లో ఏం జరిగిందంటే ఫుడ్ చేసి ఆల్రెడీ వాళ్ళు తిన్నారు, వర్కర్స్ తిన్నారంట. అప్పుడు ఏమీ అయిన లేదు. సరే పిల్లలకి ఫుడ్ అంతా తిన్నారు. ఫస్ట్ టైం అప్పుడు ఏమీ కనపడలేదంట. సెకండ్ టైం ఫుడ్ పెట్టుకునేటప్పటికి సాంబార్లో బల్లి వచ్చిందంట. ఫుడ్లో కాదు, సాంబార్లో వచ్చిందంట. అది ఎవరో 4th క్లాస్ పాప చూసిందంట. చూసి చెప్పిందంట. అంతే వెంటనే ఇది చేసేసినారు. ఇప్పుడు పిల్లలకి ఏమన్నా అయితే ఏం పరిస్థితి? మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్లో పిఎస్హెచ్గా పనిచేస్తున్నాను. ఈరోజు పిల్లలందరికీ భోజనం వడ్డించేటప్పుడు 5th క్లాస్ అమ్మాయి వర్షిత అనే అమ్మాయికి చిన్న బల్లి వచ్చింది. ఆ పాప ఏమో పడిందని చెప్పేసి తీసుకుని పోయి డస్ట్బిన్లో వేసేసి మళ్ళీ వచ్చింది, నాకు బల్లి పడింది అని చెప్పింది. బల్లినా నువ్వు చెప్పలేదా అనేసి వెంటనే వచ్చేసి జస్ట్ కుర్తిలో ఉండేది అంతా కింద వేసేసి కట్టితో కలిపెడితే చిన్న బల్లి ఉంది. వెంటనే పిల్లలంతా కూడా ప్లేట్లో ఉండే అన్నం అంతా కూడా తీసుకుని పోయి మనకి ఎలిమెంటరీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర నుంచి ఒక 5 మెంబర్స్ పిల్లలు వచ్చారు. అందరూ వచ్చేసి విత్ పేరెంట్స్ తీసుకొని వచ్చారు. ఈరోజు ఆఫ్టర్నూన్ వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేసినప్పుడు సాంబార్లో బల్లి పడింది అనేది వాళ్ళ కంప్లైంట్. బట్ అది ఆఫ్టర్ కుకింగ్ పడిందా లేకపోతే బిఫోర్ అనేది మనకు తెలీదు. బట్ పేరెంట్స్ చెప్పడం ఏంటంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ మీల్ సర్వ్ చేసిన తర్వాత పిల్లలు తిన్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం సర్వ్ చేసినప్పుడు అప్పుడు ఒక స్టూడెంట్ ప్లేట్లో బల్లిని ఐడెంటిఫై చేసామని చెప్పారు. సో వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ అప్పుడే పెట్టుకున్నారు. బట్ అక్కడైతే వామిటింగ్స్ పిల్లలకి ఏం లేదు. సో తర్వాత మదర్స్ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పిల్లల్ని ఎగ్జామిన్ చేస్తే ఎవరికి కానీ అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటే కొంచెం ఇబ్బందికరమైన పొట్టులో ఇబ్బందిగా ఉంది అని మాత్రమే చెప్పారు. తప్పితే పిల్లలకి ఎవరికి. చిత్తూరు జిల్లాలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
నేరాలకు అడ్డుకట్ట వేయడం, శాంతి భద్రతలను పరిరక్షించడం లక్ష్యంగా చిత్తూరు జిల్లా ఎస్పీ తుషారుడి ఆదేశాల మేరకు డీటీసీ సిఐ అమర్నాథ్ విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో పోలీసులు భారీగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే మద్యం సేవించి వాహనం నడపడం వంటి నేరాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇదే సమయంలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి కోణంలో పరిశీలిస్తూ నేరాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ ప్రజల భద్రత భావాన్ని పెంపొందించారు. గ్రామీణ మరియు అర్బన్ ప్రాంతాలలో ఉన్న మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంపులో భాగంగా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన నిమిత్తం వారికి అవసరమైన నైపుణ్యాలు పెంపునకు చర్యలు చేపట్టడంలో భాగంగా జిల్లాలో గల పరిశ్రమలకు అవసరమైన శిక్షణ కలిగిన సిబ్బంది నిమిత్తం సంబంధిత పరిశ్రమలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. పలమనేరు మున్సిపల్ పరిధిలోని గంట ఊరు వైఎస్ఆర్ నగర్ లో వెలిసి ఉన్న శ్రీ కనమ గంగమ్మ జాతరకు విచ్చేయాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసి ఆహ్వానించి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 4వ తేదీన చాటింపు, 13వ తేదీ అమ్మవారి శిరసు మెరవని, 14వ తేదీ అమ్మవారి విశ్వరూప దర్శనం, 15వ తేదీ జలది కార్యక్రమాలు జరగనున్నట్లు వారు ఆయనకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ శ్రీధర్, తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం గౌడ్, గంట ఊరు ఆలయ కమిటీ చైర్మన్ మొరగన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ప్రముఖ హీరో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి, ప్రముఖ సినీ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ రంగ నాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என సార్ ఒక నిమిషం ఫోటో వచ్చాను సార్, నేను స్ట్రైట్ గా వచ్చాను సార్, స్ట్రైట్ గా వచ్చాను సార్. ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಅಂಡ್ ಡೈರೆಕ್ಟರ್ ಇದ್ರು ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏమండి, మనకి అంతకు మించినటువంటి అదృష్టం ఏముంటుందండి? వెళ్ళి ఆ దర్శనం చేసుకోవడం ఒకటే మనకి చేతనైనటువంటి పని. మనం అదే చేసాము. మరి ఇక అంతకు మించి మాత్రం మనం ఏం చెప్పగలం? స్వామివారి అదృష్టం మాత్రం నాకు చాలా బాగా దొరికింది. అందుకని నేను చాలా సంతోషిస్తున్నా.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మూవీ వేదవ్యాస అలాగని చెప్పేసి చేస్తున్నానండి. అది అంచేత వేదవ్యాస సినిమా మీరు అందరూ చూడాలి, చూస్తారు కూడాను. చూసి తీరాల్సిన సినిమా, ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండి అది. ఓకే అండి, ఓకే. ఉల్టా ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పండుగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ. యాదవరి మండలంలో కత్తులతో దాడిలో 3 మహిళలకు తీవ్ర గాయాలు. $15 లక్షలతో లెప్రసీ వార్డు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. సమాజానికి సమాచారం చేరవేసే జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. లోక్సభ వేదికగా అమరావతి గొప్పతనం దేశమంతటా వ్యాపించింది మంత్రి నారా లోకేష్. మధ్యాహ్న భోజనంలో బల్లిపడి విద్యార్థులకు అస్వస్థత. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు సిఐ అమర్నాథ్. ఈ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.